అర్పించకపోయిన, దేవుని సముఖానికి అతడు చేరకపోయిన ఎడలా దేవుడు ఈవులన్నీ పొందుకోగలడంటారా? మనం చూడొచ్చు, ఒక మాట చూద్దాం. 10వ వచనం కానీ చూడండి. ఆ మాట చూస్తే చక్కని మాటలు అక్కడ అన్నాడు. 10వ వచనంలో ఏముందంటే, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చి శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యమును చక్కబెట్టునట్టు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము. అందుకు ఏమన్నాడు దేవుడు సొలొమోనుతో? ఇలాగు సెలవిచ్చును, అమ్మా, నీవు ఈ ప్రకారముగా యోచించుకుని ఐశ్వర్యమైనను సొమ్మునైన ఘనతనైన శత్రు ప్రాణమైన దీర్ఘాయువైన అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుట తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనా నీ తర్వాత వచ్చు రాజులకైనా కలుగు ఐశ్వర్యము సొమ్ము ఘనత నేను నీకు ఇచ్చుచూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం, ఇవన్నీ ఎక్కడ పొందుకున్నాడు ఈయన? మనం ప్రార్థనకి వెళ్ళము, ప్రార్థన చేయము, దేవునికి లోబడము, దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా అనుసరించము. అనుసరించుకోకుండా మనం ఏ మేలు పొందడానికి అవకాశము లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమంటే దేవుని ఆజ్ఞను అంటే మనం అనుసరించాలి, దేవుని వాక్యమును అనుసరించాలి. బైబిల్ అంటుంది, దేవుని యొద్దకు రండి, ఆయన అప్పుడు మీ యొద్దకు వచ్చిన. ఇప్పుడు సొలొమోను దేవుని యొద్దకు వచ్చాడా? గిబియోనులోనున్న బలిపీఠం దేవుని మందిరమునకు వచ్చాడు కనుక దేవుని మందిరములో చెప్పండి ఏం పొందుకున్నాడు? అక్కడ ఐశ్వర్యము, సొమ్ము, ఘనత, దీర్ఘాయువు, ముందుండు వెనకవచ్చు, రాజులు కన్నానంట గొప్ప ఘనతను సొలొమోను గారు దేవుని మందిరంలో పొందుకున్నాడంట. ఒక మాట, దాని సందర్భాన్ని చూస్తే కీర్తన గ్రంథంలో, ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో 36వ అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి. ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు, అమ్మా 36వ అధ్యాయము అలాగే 7-8 వచనాలు చూసి, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది. అమ్మా, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చు అన్నాడు. స్తోత్రం. ఎక్కడా? హల్లెలూయా. పనులు ఎప్పుడు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉంటాయి, పనసలు ఎప్పుడు ఉంటాయి, చుట్టాల బంధువులు ఎప్పుడు ఉంటారు. హల్లెలూయా. మనం సమృద్ధిలో ఉంటేనే వీళ్ళందరూ మనతో ఉంటారు. మనం ఆనందంగా ఉంటేనే అందరూ మనతో ఉంటారు. మనం బాగుంటేనే అన్ని మనతో ఉంటాయి. అది గమనించాలి ప్రతి వారు. సొలొమోను ఎవరెవరు తీసుకెళ్ళిపోయాడంట? శాస్త్రాధిపతులు తీసుకెళ్ళాడంట, న్యాయాధిపతులు తీసుకెళ్ళాడంట, శతాధిపతులు తీసుకెళ్ళాడంట, ఇజ్రాయేల్ తీసుకెళ్ళాడంట, తన ఇంటి వారిని తీసుకెళ్ళాడంట, తనకున్న వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంట? దేవుని సముఖాన్ని. మనం వెళ్తున్నామా మందిరానికి? మనం మందిరానికి వెళ్ళగలుగుతున్నామా? మందిరంలో దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? పరిపూర్ణంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? హల్లెలూయా. అంటే మనం దేవుని మందిరానికి వెళ్తే పాస్టర్ గారు బాగుపడిపోతాడేమో అన్న ఆలోచన కలిగి ఉన్నారు చాలా మంది కూడా. స్తోత్రం చెప్పండి. నిజమండి. మనం దేవుని ఎట్టపోగలు పట్టపోగలు సంవత్సరానికి 6 నెలలకు 3 నెలలకు మందిరానికి వెళ్తే దీవించబడతావా? అతడు బహుగనుడుగా రాజుగానంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని సముఖానికి వెళ్ళాలంటారా? దేవుని బలిపీఠం వద్ద మోకాళ్ళు వండాలంటారా? దేవునికి కానుక అర్పించాలంటారా? మనం దేవుని మందిరానికి వెళ్తుందో సొలొమోను దేవుడి సొలొమోను వద్దకు వచ్చేసాడు. ఆ రాత్రి
చూడండి ఆ మాటను మనం చూడొచ్చు 7వ వచనంలో. ఆ రాత్రి దేవుడు సొలొమోను వద్దకు వచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు దేవుని మందిరానికి వెళితే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే అన్నగా ఉంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే అక్కగా ఉంటే, దేవుని మందిరానికి వెళ్ళే చెల్లిగా ఉంటే, దేవుని మందిరంలో నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉంటేనంట, దేవుడు నువ్వెక్కడుంటే అక్కడ నీ దేవుడు నీ వద్దకు వచ్చేస్తాడో. నీ వద్దకు వచ్చేసి నీ అవసరాలు తీర్చగలడు. నువ్వు బలహీనంగా ఉంటే నువ్వు నిన్ను ముట్టి బలపరచడానికి మన దేవుడు సమృద్ధి కలిగి ఉన్న దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నిజమే కదా, సొలొమోను దగ్గరికి నడిపించబడిన దేవుడు నీ యొద్దకు